ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత 'మ్యాన్ ఆఫ్ మాసెస్' ఎన్టీఆర్ అన్న మూవీ అయితే 'దేవర' వచ్చిందనమాట. సో, దీని గురించి నేను ఆల్రెడీ రివ్యూ కూడా చేశాను. నా ప్రీమియర్ షో 1 AM షో అయిపోయిన తర్వాత రివ్యూ అయితే చెప్పాను. బట్ ఆ వీడియోలో ఒక టాపిక్‌నైతే నేను ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాను. అంటే డ్యూ టు అప్పటికే నాకు లేట్ నైట్ అవ్వడం వల్ల అండ్ దాంతో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను దాని గురించి అయితే ఎక్కువ ఎక్స్‌ప్లోర్ అయితే చేయలేదు. సో, నౌ వి ఆర్ టాకింగ్ అబౌట్ దట్ పర్టిక్యులర్ పోర్షన్ అబౌట్ ద థింగ్ అనమాట. అంటే వి ఆల్ నో ఫ్రమ్ లాస్ట్ 23 ఇయర్స్ అనుకుంటా 'స్టూడెంట్ నంబర్ 1' మూవీ వచ్చింది. సో, అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజమౌళి కర్స్ అనేది ఒక మిత్ అనేదైతే ఇండస్ట్రీలో పాతుకుపోయింది. సో, దాన్ని బ్రేక్ చేశాడా లేదా అని చెప్పేసి ఒక్కసారి ఇన్ డెప్త్‌గా మనం మాట్లాడదాము. అండ్ దాంతో పాటు సినిమా గురించి కూడా కొంచెం మాట్లాడదాము వితౌట్ స్పాయిలర్స్‌తోని. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు ఫస్ట్ హాఫ్‌లో అంటే జస్ట్ ఐ విల్ గివ్ మై ఒపీనియన్ అనమాట. సో, నాకు ఫస్ట్ హాఫ్‌లో అలా మూవీ వెళ్తుంది. ఓకే. మూవీ స్టార్ట్ అయింది. అలా వెళ్తుంది. ఇంటర్వెల్ వచ్చిందనమాట. ప్రీ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్‌కి ఓకే. రాజమౌళి మిత్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయింది అని చెప్పేసి అయితే అనుకున్నాను. బట్ లిటరల్లీ సెకండ్ హాఫ్ అప్పుడే స్టార్ట్ అయిందనమాట. సో, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే కొద్దీ ఫస్ట్ హాఫ్ ఎంత హై ఇచ్చిందో, ఎంత మాసీగా ఉందో, ఎంత కిక్ ఇచ్చిందో సెకండ్ హాఫ్ అంత డిసప్పాయింటెడ్‌గా అంత స్లోగా వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఇంపాక్ట్ నాకు ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయకుండా అలా వెళ్ళిపోతా ఉంది. ఓకే. సో, మేబీ డ్రామా బిల్డ్ చేస్తున్నాడేమో కొరటాల మామ, చూద్దాం కనెక్ట్ అవ్వచ్చేమో అని చెప్పేసి అయితే అలానే చూస్తూ ఉన్నాను. అండ్ క్లైమాక్స్‌లో ఒక మంచి సీక్వెన్స్ ఉంటదని చెప్పేసి అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అంటే వి ఆల్ నో. సో, ఫస్ట్ నుంచి కొంచెం డ్రామా బిల్డ్ చేసేసి ఇంటర్వెల్ అప్పుడు అండ్ క్లైమాక్స్ అప్పుడు మంచి హై ఇచ్చే మూవీస్ ఉంటాయని చెప్పేసి. లైక్ రీసెంట్ టైమ్స్‌లో అలాంటి మూవీ వచ్చేసి 'కల్కి'. సో, మనకు ఫస్ట్ నుంచి కూడా డ్రామా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. చాలా మంది స్లోగా ఉందన్నారు. బట్ క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్ అవ్వచ్చు, లేకపోతే హై అవ్వచ్చు. దానివల్ల సినిమా అయితే చాలా బంపర్ హిట్ అయితే అయిపోయింది. బట్ అగైన్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఎనీ ఫిలిం విత్ ఎనీ ఫిలిం. బట్ నేను చెప్తున్నాను రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన 'బిగ్గీ' అది కాబట్టి సో, దాని గురించే చెప్తున్నాను. సో, నేను కూడా అలానే ఎక్స్‌పెక్ట్ చేశాను. ఓకే. డ్రామా బిల్డ్ చేస్తున్నాడు కదా! సో, అండ్ ఆ రొమాన్స్ అంటూ, ఆ సాంగ్ 'చుట్టమల్లె' అంటూ ఇవన్నీ నాకు అసలు ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. టు బి ఫ్రాంక్ ఈ సినిమాలో 'జాన్వీ కపూర్‌ని' ఆపర్చునిటీ వేస్ట్ చేసుకున్నారేమో నాకు అనిపించింది పర్సనల్‌గా. అంటే ఈ సినిమా 'జాన్వీ కపూర్' వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. అట్ ద సేమ్ టైమ్ తను లేకపోయినా గానీ మూవీ ఎలా ఉండేదో అలానే ఉండేది కూడా. సో, తను పెట్టి ల్యాగ్ సీన్స్ అన్నీ అనవసరం అని చెప్పి నాకు అనిపించింది పర్సనల్లీ. సో, అగైన్ మీకు చెప్తున్నాను కదా! సో, మీకు కనెక్ట్ అవ్వచ్చేమో. బట్ నాకైతే ఇట్ డిడ్ంట్ వర్క్. ఆ ఎమోషన్స్‌లో ఈ లవ్ ట్రాక్ ఇరికిచ్చి నాకు కొంచెం ఇరికిచ్చినట్టు ఫీలింగ్ అయితే నాకొచ్చింది. సో, అదొక మెయిన్ థింగ్ చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద అగైన్ రెగ్యులర్ ట్రాక్‌కి వెళ్తే ఓకే. మూవీ సెకండ్ హాఫ్‌లో అలా వెళ్తుందన్నమాట. సో, ఇట్ డిడ్ంట్ క్రియేట్ ఎనీ ఇంపాక్ట్. ఓకే. లెట్స్ వెయిట్ ఫర్ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఉంటది కదా! సో, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కోసం వెయిట్ చేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను. బట్ అక్కడ క్లైమాక్స్ ఐ మీన్ దాన్నేమంటారు? ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్‌లో ఒక ట్విస్ట్ రివీల్ అవుతదనమాట. సో, ఆ ట్విస్ట్ అనేది నాకు అస్సలు ఎక్కలేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకంటే నాకు అర్థమైపోతుంది సీన్ యాక్చువల్లీ దాని ముందు సీన్ నుంచి అర్థమైపోతది ట్విస్ట్ ఏంటో. సో, ఆ ట్విస్ట్ అయ్యేసరికి నాకు ఎక్కలే ఆ ట్విస్ట్. అండ్ దాంతో పాటు ప్రీ క్లైమాక్స్ తర్వాత కొంచెం ఎమోషనల్ ఉంటదనమాట. ఆ ఎమోషనల్ కూడా నాకు కనెక్ట్ అవ్వలేదు. అండ్ అక్కడ ఒక సీక్వెన్స్ ఉంటది క్లైమాక్స్‌లో సముద్రం లోపల ఉంటది కదా సీక్వెన్స్. సో, ఆ సీక్వెన్స్ కూడా నాకు ఇట్ డిడ్ంట్ వర్క్ వెల్. లైక్ ఇంటర్వెల్‌లో వర్క్ అయినంత ఇచ్చిన ఇంపాక్ట్ అయితే నాకు క్లైమాక్స్‌లో ఇవ్వలేదు. అండ్ లాస్ట్‌కి ఒక క్లిఫ్ హ్యాంగర్ అయితే వదిలారు. సో, ఆ క్లిఫ్ హ్యాంగర్ కూడా ఓకే. నాకు ఓకే. జస్ట్ అంతే అంతే అనిపిస్తుందనమాట. సో, ఫర్ మీ నిజంగానే ఎన్టీఆర్ అదే 'దేవర' మూవీతో రాజమౌళి సెంటిమెంట్‌ని బ్రేక్ చేసాడా అంటే ఇట్ టాక్ అబౌట్ ద దిస్ ఇట్ విల్ డిసైడ్ అబౌట్ ద కలెక్షన్స్ నాట్ ద టాక్. ఇప్పుడు టాక్ బాలేదన్న మూవీస్ కూడా చాలా బాగా హిట్ అయినాయి. అండ్ టాక్ బాగుందన్న మూవీస్ కూడా చాలా ఫ్లాప్ అయినాయన్నమాట. సో, మనము ఇన్ డెప్త్‌గా మాట్లాడాలంటే బాక్స్ ఆఫీస్ విల్ డిసైడ్ అనమాట. సో, ఫస్ట్ థింగ్ చెప్పాలంటే బాక్స్ ఆఫీస్ విల్ డిసైడ్. అండ్ మెజారిటీ ఆఫ్ ద బాక్స్ ఆఫీస్ కలెక్షన్ విల్ డిపెండింగ్ ఆన్ ద ఫ్యామిలీ ఆడియన్స్, నాట్ ద రెగ్యులర్ పీపుల్ అండ్ నాట్ ద ఫ్యాన్స్. ఫ్యామిలీ ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. సో, ఐ థింక్ ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఎమోషనల్ సీన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ లాట్ ఆఫ్ యాక్షన్ సీన్స్ అండ్ రొమాంటిక్ యాంగిల్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మేబీ ఫ్యామిలీకి నచ్చొచ్చేమో అని చెప్పేసి అనిపిస్తుంది. సో, ఫర్ మీ ఓకే. జస్ట్ యావరేజ్ అయితే అనిపించింది. ఇట్స్ నాట్ ఫస్ట్ హాఫ్ అయిపోయినప్పుడు ఓకే. హిట్ కొట్టేసారు రాబాయ్ అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇప్పుడు మాత్రం ఓకే. జస్ట్ యావరేజ్ కైండ్ ఆఫ్ ఫీల్స్ ఉందన్నమాట. సో, అంతకు మించి అయితే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. సో, ఇంతకు మీరేమనుకుంటున్నారు?
నిజంగానే దేవర మూవీ రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిందా లేదా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు సినీ చాట్.